మేడ్చల్ జిల్లా జీడిమెట్లలో జరిగిన కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఇచ్చిన అప్పు చెల్లించలేదని రాణి అనే మహిళను బలవంతంగా తీసుకువెళ్లారని ఆమె కూతురు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన పోలీసులు రాణిని విడిపించారు. సూరారంలోని సుందర్నగర్కు చెందిన మాగంటి లక్ష్మణ్ రాణి దంపతులు ఉస్మానియా యూనివర్సిటీ మాణిక్యనగర్లో నివాసం ఉంటున్న పలువురు దగ్గర జీహెచ్ఎంసీ ఉద్యోగాలు ఇప్పిస్తామని ₹1,00,000 వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పించకపోగా ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని వాపోయారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మాకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఒకవేళ తదుపరి వాళ్ళు ఏమన్నా కంప్లైంట్ ఇస్తే దానికి సంబంధించి దాని యొక్క కాంటెంట్ని బట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. సో ఇట్లా డబ్బుల రూపంలో కానీ ఇంకేదైనా కానీ పబ్లిక్ ఇంటి మీదకి వెళ్ళి వాళ్ళని కిడ్నాప్ చేసుకొని పోయి భయభ్రాంతులు గురి చేస్తే డబ్బులు వస్తాయనే తప్పుడు దురుద్దేశంతో ఇటువంటి కిడ్నాప్లకు పాల్పడి అనవసరంగా లైఫ్ ఖరాబ్ చేసుకోవటం కానీ లేదా ఎవరినైనా భయపెట్టాలని కనుక ప్రయత్నం చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.